వైసీపీ హయాంలో నిర్మించిన పులివెందుల సెంట్రల్ బోలే వార్డు నేడు ఆక్రమణకు గురైంది. పట్టణానికి సొగసు తీసుకువచ్చే బోలే వార్డును కొంతమంది దుకాణదారులు, హోటల్ యజమానులు ఆక్రమించారు. దీంతో పాదాచారులు నడిచేందుకు దారి లేకుండా పోయింది. పాదాచారులు ఇబ్బంది పడుతూ రోడ్డుపై నడుస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, స్పెషల్ పార్టీ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగి ఆక్రమణదారులను హెచ్చరించారు. ఇక ఫుట్పాత్లను ఆక్రమిస్తే కేసులు నమోదు చేసి గట్టిగా హెచ్చరించారు. సార్ మేము ఏం చేస్తామంటే జాయింట్ ఇన్స్పెక్షన్ చేద్దామని చెప్పారు. ఒక డేట్ కూడా ఇచ్చారు. మధ్య మళ్ళీ సీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మేము షార్ట్లీ ఒకసారి సార్తో కూడా సీ గారితో ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకొని తొందరగా విజిట్ చేసి ఆ సమస్యను కూడా సాల్వ్ చేస్తే ఏం లేదు సార్, మీరు లేదు. జనరల్గా 2 సార్లు కూడా అనుకున్నాం. నేను కూడా షాప్ ఒకటి వచ్చి నేను కూడా గట్టిగా చికెన్ షాప్ పెట్టుకున్నాడు అతను కూడా. దాని మీద నేను కూడా గట్టిగా వచ్చి బయట పెట్టుకుంటే ఆ చెట్టు అది కూడా కాలిపోయింది. నేను గట్టిగా వచ్చి తీపిచ్చి స్లో పెట్టి చామలు కూడా పెట్టి చేసాం అనమాట. సో మళ్ళీ ఒకసారి సీ గారు అంటే స్పెసిఫిక్గా పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి కొంచెం ఈ మీటింగ్ తీసుకోవడంలో దానికి కొంచెం బిజీగా ఉన్నాం. నెక్స్ట్ షార్ట్లీ సార్తో ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టుకొని ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వీక్ సార్ ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి సార్తో ఒకసారి డిస్కస్ చేసి ఒకసారి సార్ కూడా లాస్ట్ సీ గారు కూడా నాకు 2 సార్లు ఫోన్ చేశారు. ఈ మధ్య సార్ సీ గారు మాకు ఒక రోజు పోతామంటే ఆ రోజు ఏదో సార్ ప్రోగ్రామ్ వెళ్ళిపోయారు అనమాట. ఈసారి షార్ట్లీ దాన్ని సాల్వ్ చేస్తాం. ఒకసారి సార్తో మీటింగ్ పెట్టుకుని దానికి సొల్యూషన్ ఇస్తాం. మనకి యాక్చువల్గా చెట్లు కూడా నేను చనిపోయాయి. చెట్లు కూడా నేను మళ్ళీ వచ్చిన తర్వాత చిన్న చిన్న చెట్లు పెట్టించాం అనమాట. కానీ అవి కూడా ఏమైంది సిమెంట్ అంతా వేస్తున్నారు.